నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి దివ్యమంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ప్రకృతిని కేవలం భౌతిక స్వరూపంగా కాకుండా దైవ స్వరూపంగా మహర్షులు నిర్దేశించారు. అందుకే భూమి మనకు నీడను ప్రసాదిస్తుంది, వృక్షాలు చక్కటి ఆశ్రయాన్ని కలిగింపజేస్తాయి, నీరు దాహాన్ని తీరుస్తుంది. ఇలా ప్రకృతిలో అణువణువు కూడా దైవ స్వరూపంగా మనకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా సమకూరుస్తున్నాయి. కాబట్టే ప్రకృతిని దైవ స్వరూపంగా, జగన్మాత స్వరూపంగా పూజించటం, ప్రార్థించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ప్రకృతిలో ఉన్నటువంటి దైవ శక్తుల సమాహారం వెనుక ఉన్నటువంటి దివ్య మంత్రాలేంటో, మహర్షులు ప్రకృతికి సంబంధించి ఎలాంటి అద్భుతమైన మంత్రాలు అందించారో నేటి దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. మనిషి జీవన గమనానికి ప్రకృతి మనుగడకి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి సస్యశ్యామలంగా ఉంటేనే మనిషి జీవితం సుసంపన్నంగా ఉంటుంది. అందుకే మన జీవన గమనంలో చక్కటి స్థిరత్వాన్ని కలిగింపజేసేటటువంటి తులసి మంత్రాన్ని, సహనశక్తిని కలిగింపజేసే భూమాత మంత్రాన్ని, ఆత్మశుద్ధిని కలిగింపజేసే గంగాదేవి మంత్రాన్ని, ఈ మూడు మంత్రాల సమాహారాన్ని, ఈ మంత్రాల వెనుక ఉన్నటువంటి విశిష్టతని నేటి దివ్యమంత్రం కార్యక్రమంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి దివ్యమంత్రం కార్యక్రమంలో తులసి మంత్రాన్ని, తులసి మంత్ర ఆవిర్భావాన్ని, తులసి మంత్రం వెనుక ఉన్న పురాణ కథను, మంత్రపఠనం వల్ల కలిగే సత్ఫలితాలను పరిశీలిద్దాం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో తులసికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. తులసి అంటే కేవలం ఔషధాలు ఉన్నటువంటి మొక్క మాత్రమే కాకుండా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ప్రత్యక్ష దైవంగా తులసిని పూజించటం, ప్రార్థించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం అన్నట్లుగా ముక్కోటి దేవతలు, పుణ్యతీర్థాలు అన్నీ కూడా తులసి మొక్కలోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంటి ఆవరణలో జగన్మాత స్వరూపంగా తులసి మొక్కను పెంచటం, పూజించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అలాగే ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉండదో ఆ ఇల్లు పూజలు లేని దేవాలయంతో సమానమని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే తులసి మొక్కను పూజించటం, అలాగే తులసి దళాలతో విష్ణువుని, శ్రీరామచంద్రమూర్తిని, విష్ణు అవతార స్వరూపాలను పూజించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విష్ణు పూజలో తులసి లేకపోతే విష్ణుమూర్తి అనుగ్రహం కలగదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి శక్తివంతమైనటువంటి తులసిమాత మంత్రాన్ని, ఆ మంత్ర పఠనం వల్ల కలిగే సత్ఫలితాలను తెలుసుకుందాం. ఓం తులస్యై నమః. తులసి మంత్రాన్ని, ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి మంత్ర ఆవిర్భావాన్ని, మంత్రం వెనుక ఉన్న పురాణ కథను పరిశీలిస్తే పౌరాణిక గ్రంథాలను అనుసరించి ధర్మధ్వజుడు అనే పేరు కలిగిన మహారాజుకి బృంద అనే కుమార్తె జన్మించింది. ఈ బృంద చిన్నప్పటి నుంచి విష్ణు భక్తురాలు. ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ, విష్ణువుని పూజిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది. అయితే కాలక్రమంలో ధర్మధ్వజుడు తన కుమార్తె అయినటువంటి బృందకి జలంధరుడు అనే పేరు కలిగిన రాక్షసరాజునిచ్చి వివాహం జరిపిస్తాడు. రాక్షసరాజైనటువంటి జలంధరుడు దేవతలను, ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని, పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడి సలహాతో శ్రీ మహావిష్ణువు జలంధరుడితో యుద్ధం చేస్తాడు. అయితే విష్ణుమూర్తి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా యుద్ధంలో జలంధరుడి మీద విజయం సాధించలేకపోతాడు. దానికి కారణం జలంధరుడి భార్య అయినటువంటి బృంద పరమ విష్ణు భక్తురాలు, పరమ స్వాధ్వీమణి, మహాపతివ్రత. బృంద పాతివ్రత్యం వల్ల జలంధరుడికి మరణం సంభవించని తరుణంలో జలంధరుడి మరణం అనివార్యం కాబట్టి శ్రీ మహావిష్ణువు ఒక ప్రత్యేకమైనటువంటి యుక్తిని ప్రయోగించి బృంద సహాయ సహకారాల వల్ల జలంధరుణ్ణి సంహరించగలుగుతాడు. ఆ తర్వాత జలంధరుణ్ణి సంహరించటంలో ఎంతగానో సహకరించినటువంటి బృందను ఎల్లవేళలా తన చెంతే ఉండేలాగా తులసి అనే పేరుతో అవతరించమని శ్రీ మహావిష్ణువు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు పరమ భక్తురాలైనటువంటి బృంద తులసి అనే పేరుతో విఖ్యాతిగాంచిందని పౌరాణిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి.
అందుకే విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా వినియోగించాలి. ఓం తులస్యై నమః. తులసి మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే తులసి మంత్రం మొట్టమొదట ఓంకారంతో ప్రారంభమవుతుంది. ఓంకార ప్రణవ స్వరూపం సృష్టికి మూలమైన శక్తికి సంకేతం. ఓంకార శక్తితో తులసి మంత్రం మొత్తం కూడా ప్రచోదనమవుతుంది. తులసి అనే పదాన్ని తీసుకుంటే కాంతితో వెలిగిపోయేది అని అర్థం ఉంది. అంటే తులసి మాత అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది అనే అర్థంలో తులసి అనే పేరు వచ్చింది. అలాగే తులసి అనే పదంలో తు లసతి ఈ రెండు పదాల సమాహారమే తులసి అయ్యింది. తు అంటే మృత్యువు, లసతి అంటే ధిక్కరించటం. తులసి అనే పదానికి అర్థం మృత్యువును ధిక్కరించటం, అంటే అపమృత్యు దోషాలను పోగొట్టి అద్భుతమైనటువంటి కాంతిని ప్రసాదింపజేసేది అనే అర్థంలో తులసి అనే పదం వచ్చింది. అందుకే శ్రీ మహావిష్ణువు బృందను తులసి అనే పేరుతో మారమని వరమిచ్చాడు. అందరికీ అపమృత్యు దోషాలు తొలగింపజేసి భక్తి భావాన్ని సిద్ధింపజేయటానికి తులసి మాత విశేషంగా సహకరిస్తుంది. అలాంటి తులసికి నమస్కారము అనే అర్థంలో తులస్యై నమః అంటూ మంత్రపఠనం చేస్తున్నాం. ఓం తులస్యై నమః ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అనుకోకుండా వచ్చే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, భక్తిని ప్రచోదనం చేసుకోవచ్చు, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. తులసి మంత్రాన్ని ప్రతిరోజు సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర దీపం వెలిగించి 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా సూర్యోదయ సమయంలో కూడా తులసి మంత్రాన్ని జపించుకోవచ్చు. శుక్రవారం కానీ లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన గురువారం కానీ తులసి మంత్రాన్ని జపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో తులసి మంత్రాన్ని జపించడం ద్వారా తులసి అమ్మవారు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. తులసి మంత్రాన్ని కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తులసి మంత్రాన్ని జపించుకోవచ్చు. ఓం తులస్యై నమః ఈ మంత్రాన్ని జపించుకోండి. సర్వదోషాలను తొలగింపజేసుకోండి, భక్తిని ఏకాగ్రతను పెంపొందింపజేసుకోండి. ప్రకృతిలో భూమాతకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భూమి అంటే సహనానికి ప్రతీక. అందుకే ఎవరైనా సరే జీవితంలో సహనాన్ని పెంపొందింపజేసుకోవాలంటే, క్షమాగుణాన్ని అలవర్చుకోవాలంటే భూమాతకు సంబంధించిన మంత్రపఠనం చేయాలి. భూమాత ఏకాగ్రతను కూడా కలిగింపజేస్తుంది. ఆధునిక కాలంలో ఏకాగ్రత తక్కువగా ఉన్నవారు ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి కూడా భూమాత మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అలాగే భూమి సమస్త జీవరాశులను సమానంగా చూస్తుంది. ఈర్ష్య, అసూయ ఇటువంటి గుణాలు తొలగింపజేసుకొని అందరి మీద సమానమైన ప్రేమభావాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా భూమాత మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత మన నేల మీద అడుగులు మోపేటప్పుడు భూమాత మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి. అలా నేల మీద నడుస్తున్నప్పుడు భూమికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న భావంతో భూమాతకు క్షమాపణ చెప్పే మంత్రం ఇది. అందుకే సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ భూమాత మంత్రాన్ని జపిద్దాం. భూమాత సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరము సులభంగా పాత్రలమవుదాం. భూమాత మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే పురాణాల పరంగా హిరణ్యాక్షుడు అనే పేరు కలిగిన రాక్షసుడు భూమిని చాపలాగా చుట్టి సముద్రంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వరాహ రూపంలో ఆవిర్భవించి వరాహావతారంలో హిరణ్యాక్షుడనేటటువంటి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి భూమిని ఉద్ధరించి భూమాతను తన కోరల మీద ఉంచుకొని వరాహ రూపంలో జలాల నుంచి సముద్రం నుంచి పైకి తీసుకొని వస్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా భూమాతను అనేక రకాలుగా ప్రార్థిస్తూ
వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును కూడా ప్రార్థిస్తారు. అందుకే ఈ మంత్ర పఠనం అనేది భూమాత అనుగ్రహంతో పాటుగా వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే సముద్రవసనే దేవి అంటే సముద్రాన్నే వస్త్రాలుగా ధరించినటువంటి భూమాతకు నమస్కారం అని అర్థం. అంటే హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని సముద్రంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సముద్ర జలాలనే వస్త్రాలాగా ధరించింది. అందుకే సముద్రవసనే దేవి అంటూ భూమాతను కీర్తిస్తున్నాం. పర్వతస్థన మండలే అంటే అర్థం ఏంటంటే పర్వతాలనే వక్షోజాలుగా కలిగి ఉన్నటువంటి భూమాతకు నమస్కారము అని అర్థం. అంటే భూమి మీద సముద్రము, పర్వతాలు ఇవన్నీ కూడా నిండి నిబిడీకృతమై ఉంటాయి కాబట్టి అటువంటి సముద్రాలతో, అటువంటి పర్వతాలతో నిండి ఉన్నటువంటి భూమాతకు నమస్కారం అనే అర్థంలో సముద్రవసనే దేవి పర్వత స్థన మండలి అంటూ కీర్తిస్తున్నాం. విష్ణుపత్ని నమస్తుభ్యం అంటే వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడనే రాక్షసుడి నుంచి భూమిని ఉద్ధరించిన తర్వాత భూమాతను వివాహం చేసుకున్నాడు. అప్పుడు భూదేవికి వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి వివాహం జరిగిన సందర్భంగా విష్ణుమూర్తికి పత్ని అయ్యింది కాబట్టి విష్ణుపత్ని నమస్తుభ్యం అంటూ కీర్తిస్తున్నాం. అటువంటి విష్ణుపత్నికి నమస్కారం చేసుకుంటున్నాను. పాదస్పర్శం క్షమస్వమే. ప్రతిరోజు నా పాదాలతో నీ మీద అడుగులు వేస్తున్నాను. ఆ పాద స్పర్శ వల్ల నీకు ఇబ్బంది కలుగుతోందేమో, నన్ను క్షమించు తల్లి అని ప్రార్థించటమే పాదస్పర్శం క్షమస్వమే అనే పదంలో ఉన్న అంతరార్థం. అందుకే సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటూ భూమాతను ప్రార్థిస్తూ ప్రతిరోజు భూమి మీద అడుగులు వేస్తున్నందుకు క్షమించమని ప్రార్థిస్తూ భూమాతకు అడుగులు వేయటానికి మనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం నడిచే ముందు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించుకోవాలి. కనీసం 11 సార్లు మనం భూమి మీద అడుగులు వేసే ముందు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే భూమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ భూదేవి మంత్రాన్ని కేవలం వృద్ధులు మాత్రమే జపించుకోవాలనే అపోహ ఉంది. ఇందులో వాస్తవం లేదు. ఎవరైనా ఈ మంత్రాన్ని జపించుకుంటే భూమాత సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఆత్మశుద్ధిని కలిగింపజేసి సద్బుద్ధిని పెంపొందింపజేసి పాప ప్రక్షాళన చేసేటటువంటి గంగా మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాయై నమః. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో హిందూ మతంలో గంగా నదికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గంగాజలం సాక్షాత్తు అమృతంతో సమానమని వేదాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఎటువంటి అశౌచాన్నైనా పోగొట్టే శక్తి గంగాజలానికి ఉంటుంది. పూజా పునస్కారాల్లో కూడా గంగాజలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. పుణ్యతిథులు వచ్చిన రోజుల్లో పర్వదినాల్లో గంగా స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని, సర్వపాపాలు పటాపంచలు చేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి శక్తివంతమైన స్థానాన్ని గంగా నదికి పౌరాణిక గ్రంథాల్లో కేటాయించారు. అందుకే గంగా మంత్రం సర్వ పాపాలను పటాపంచలు చేయటంతో పాటుగా సర్వ శుభాలను కలిగింపజేస్తుంది, ఆత్మశుద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే జీవితంలో ఎదురయ్యే మానసిక అశాంతి, ఒత్తిడి అన్నిటినీ కూడా తొలగింపజేస్తుంది. ఈ గంగా మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే పేరు కలిగిన ఒక మహాచక్రవర్తి ఉండేవాడు. ఈ సగరుడు అశ్వమేధ యాగం అనే ఒక గొప్ప యాగాన్ని తలపెడతాడు. అయితే ఈ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు యాగాశ్వాన్ని విడిచిపెట్టాలి. అలా యాగాశ్వాన్ని విడిచిపెట్టినప్పుడు సగరుడికి పేరు ప్రతిష్టలు అమోఘంగా వస్తాయన్న అసూయతో ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని బంధించి
కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెడతాడు. ఆ యాగాశ్వాన్ని తిరిగి తీసుకురావటానికి సగర మహారాజు కుమారులు 60,000 మంది బయలుదేరతారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ధ్యానంలో ఉన్నటువంటి కపిల మహర్షి ఆశ్రమంలో ఆ యాగాశ్వాన్ని గుర్తిస్తారు. కపిల మహర్షిని ఆ యాగాశ్వాన్ని ఇవ్వమని ఎంతగా అడిగినప్పటికీ ధ్యానంలో ఉన్నటువంటి కపిల మహర్షి ఏమాత్రం చెలించడు. దాంతో కోపం వచ్చి కపిల మహర్షి ఆగ్రహానికి గురయ్యే విధంగా సగరుడి 60,000 మంది కుమారులు ప్రవర్తిస్తారు. అప్పుడు కపిల మహర్షి కోపంతో తన నేత్రాలను తెరిచి ఆ నేత్రాల నుంచి వచ్చిన అగ్ని జ్వాలలతో ఆ 60,000 మంది సగరుల కుమారులను భస్మీపటలం చేస్తాడు. వాళ్ళందరూ బూడిదగా మారిపోతారు. వాళ్ళకి పుణ్యలోకాలను కలిగింపజేయటానికి ఇక్ష్వాకు వంశంలో అనేక మంది, దిలీపుడు, అంశుమంతుడు, ఇలా అనేక మంది ప్రయత్నించినప్పటికీ అందరూ కూడా సఫలీకృతం కాలేకపోతారు. చిట్ట చివరగా ఆ వంశంలో భగీరథుడు ఎలాగైనా సరే తన పూర్వీకులకు ఉన్నత లోకాలు ప్రాప్తించాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు ఆచరించి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని భూమి మీదకు గంగను పంపించమని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని తన అనుగ్రహాన్ని ఇస్తాడు. అయితే గంగాదేవి భూమి మీదకు వచ్చేటప్పుడు ఆ గంగా ప్రవాహాన్ని నియంత్రించడం చాలా కష్టమవుతుందని బ్రహ్మదేవుడు పలుకుతాడు. అప్పుడు భగీరథుడు మళ్ళీ పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే పరమేశ్వరుడు తన జటాజూటం ద్వారా గంగా ప్రవాహాన్ని నియంత్రిస్తాడు. అప్పుడు గంగా ప్రవాహం పరమేశ్వరుడి జటాజూటం నుంచి నియంత్రణలో ఉండి పరవళ్ళు తొక్కుతూ సగర మహారాజు 60,000 మంది కుమారులు భస్మీపటలమైన ప్రదేశానికి వచ్చి వాళ్ళ బూడిద గుండా ప్రవహించి వాళ్ళను పునీతుల్ని చేసిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంత కష్టపడి తన పూర్వీకులకు భగీరథుడు ఉన్నత లోకాలు కలిగేలాగా గంగను భూమి మీదకు తీసుకొచ్చాడు కాబట్టి దీన్ని భగీరథ ప్రయత్నం అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎవరైనా దైనందిన జీవితంలో కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయం చేకూరాలంటే భగీరథ ప్రయత్నంలాగా చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే గంగా ప్రవాహం సర్వ పాపాలను తొలగింపజేస్తుంది, మోక్ష ప్రాప్తిని కూడా కలిగింపజేస్తుంది. ఇది గంగా నదికి సంబంధించినటువంటి పౌరాణిక నేపథ్యంగా గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఓం శ్రీ గంగాయై నమః, సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరం ఓంకారంతో గంగా మంత్రంలో ఉన్న శక్తి మొత్తం కూడా ప్రచోదనమవుతుంది. శ్రీ అంటే శుభాలకు సంకేతం కాబట్టి గంగాదేవి శుభాలను ప్రసాదించాలి అనే అర్థంలో శ్రీ అనే అక్షరాన్ని జపిస్తున్నాం. గంగాయై నమః, సర్వ పాపాలను పోగొట్టి అమృతతత్వాన్ని కలిగింపజేసేటటువంటి గంగాదేవికి నమస్కారం అనే అర్థంలో ఓం శ్రీ గంగాయై నమః అంటూ గంగా మంత్రాన్ని జపిస్తున్నాం. ఈ మంత్రాన్ని అనునిత్యము ఎవరైతే పఠిస్తారో వాళ్ళు శరీర శుద్ధిని, ఆత్మశుద్ధిని కూడా పొందుతారు. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ ఓం శ్రీ గంగాయై నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా గంగా స్నానం చేసిన సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గంగా మంత్రాన్ని ఎవరైనా జపించుకోవచ్చు. సంఖ్య కంటే ఏకాగ్రత ప్రధానం, భక్తి ప్రధానం. కేవలం గంగా తీరంలో మాత్రమే జపించాలన్న నియమం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా గంగా మంత్రాన్ని జపించుకోవచ్చు. అందుకే దైనందిన జీవితంలో భక్తిని కలిగింపజేసే తులసి మంత్రం, సహనాన్ని, క్షమాగుణాన్ని పెంపొందింపజేసే భూదేవి మంత్రం, ఆత్మశుద్ధిని కలిగింపజేసే గంగా మంత్రం, ఈ 3 మంత్రాలను ప్రకృతి స్వరూపంగా పఠించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి మహర్షులు మనకు అందించినటువంటి దివ్య మంత్రాలు, ఆ మంత్రాల వెనుక ఉన్న మర్మాలు, మంత్రాలు జపించుకోవటం వల్ల కలిగే సత్ఫలితాలను గురించి మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.